దివ్యమైనటువంటి ప్రేమను, భవ్యమైనటువంటి ప్రేమను, నవ్యమైనటువంటి ప్రేమను మానవుడు అర్థం చేసుకోలేక లౌకికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి ప్రేమలకు బంధితుడై తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు. Man is not able to understand the divine, ever fresh, fragrant love. He is not able to understand, but goes by this physical, ephemeral world and is bound by this world. ఇట్టి అనంతమైనటువంటి దైవ ప్రేమను ప్రపంచమునకు చాటే నిమిత్తమై యేసు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తూ వచ్చాడు. Christ made many attempts to propagate that infinite divine love. 10 సంవత్సరములలోనే తన తండ్రిని కోల్పోయి తల్లి యొక్క అనుమతిని తీసుకొని తాను ప్రజాసేవ నిమిత్తమై ప్రయాణం చేశాడు. Having lost father at the age of 10, after obtaining permission from the mother, he started serving mankind. జోర్దాను నది లోపల స్నానం చేసి He has undertaken many యెహోవా practices. అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఒక దీక్షను తీసుకున్నాడు. He approached his preceptor and he has taken ఏమిటి ఈ penance. దీక్షలు? What is that? 3 ప్రధానమైనటువంటి దీక్షలు. There are 3 points here. ఒక్కటి, ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను దైవ ప్రేమను నేను అనుభవించి ఆ ప్రేమను ప్రజలకు పంచాలి, ఇది నా యొక్క జీవితం యొక్క పరమావధి అనుకున్నాడు. He said that main objective in his lifetime comprises in enjoying the divine love and sharing with everyone. రెండవది, తాను ఎట్టి నిందాస్తుతులకు కూడాను లొంగక, కృంగక, పుంగక సమత్వాన్ని వహించి దానిని సాధించటమే రెండవ లక్ష్యం అనుకున్నాడు. His second objective is to consider the praise, the blame. He doesn't extol himself nor pride himself. He will have సర్వులు equanimity. యందు ఉండినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవతత్వాన్ని ప్రేమించి ఆ ప్రేమలకు ప్రజలకు పంచాలి అనేది 3వ దీక్ష. The third determination is to share the divine love, God who is omniscient and omnipresent. ప్రేమను పంచటమే నా ప్రధానమైనటువంటి కర్తవ్యమని తాను స్థిరం చేసుకున్నాడు. He has determined that his responsibility is to share that divine love. ఇట్టి ప్రేమకు అనేక విధమైనటువంటి ఆటంకములు అడ్డు వచ్చాయి. He faced many obstacles on his way. ఈ కష్టములను, నష్టములను తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే ప్రధానమైనటువంటి నిజమైన మానవుడని విశ్వసించాడు. He considered this is only true man. He would be able to resist and go ahead facing all the problems and the losses. కష్టములకు వెరవకూడదు, You should never fear any loss. సుఖములకు ఆనందించకూడదు. You should never be happy because ఈ of pleasure. రెండింటినీ సమభావంతో భజించి దీనిని సాధించాలి అనేటువంటి దీక్షను పూనాడు. You should have equanimity in these 2 points of time and you should achieve ultimately. బాధపడేటువంటి జీవులను చూచి తాను ఓర్చుకునేవాడు కాదు. He couldn't bear the suffering of mankind. జెరూసలేం లోపల పక్షులను అమ్మి దానిని వధించి వ్యాపారం జరుపుతూ వచ్చారు. In Jerusalem they kill birds and sell the meat మొట్టమొదట there. జీవహింస అనేటువంటి దానిని నిలబెట్టాలి, అనగా జీవహింస చేయకూడదు అనేటువంటి సత్యాన్ని పూనాడు. He determined from that day onwards and started propagating that one should not take to violence. ఆ పక్షులను వదిలిపెట్టడం, హింస చేసేటువంటి వారికి అడ్డు తిగటము, ఈ విధమైనటువంటి ఒక సత్కర్మలలో ప్రవేశించాడు. Then he started into this field of action, preventing everybody from killing birds. దీనిని గిట్టని వారు అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలను పన్ని అతన్ని అనేక విధములు శిక్షించడానికి కూడాను ప్రయత్నించారు. People could not see all this and started casting aspersions and wanted to punish him. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనేటువంటిది వేదం యొక్క వాక్యం. It's the teaching of the Veda that tells you that whomsoever you salute, it offers దూషించిన వారికి, salutation to భూషించిన God. వారికి నమస్కారమే. You offer your salutation to anyone. దూషించిన వానికి, భూషించిన వానికి నమస్కారం అని చెప్పడంలో అర్థమే లేదు కదా. There's no meaning if you offer your respects to the one who appreciates the one who criticizes. భూషించిన వారికి నమస్కారం చెప్పడంలో అర్థం ఉంటుండాలి. There is some meaning if you pay respects to the one who praises దూషించిన you. వారికి నమస్కారం చెప్పడంలో అర్థం ఏమిటి అని ప్రశ్నించుకున్నాడు. He just questioned himself, what is the meaning in respecting a person who accuses you? దూషించిన వాని యొక్క సంబంధము నాకు నిరంతరము ఉండాలి. I should have continuous relationship with the one who is critical. కారణమేమనగా దూషణే లేకపోతే భూషణకు విలువ లేదు. Because without criticism, the appreciation loses its meaning. కనుకనే ప్రతి
పదమునకు, ప్రతి విషయమునకు, ప్రతి సంకల్పమునకు ఒకటి అడ్డు తగులుతూనే ఉంటుంటాది. Therefore, every word, every thought will have some obstacle or other. ఇది మంచికి చెడ్డ ఒక షాడో. So for all good, bad follows like a shadow. కష్టమునకు సుఖం ఒక షాడో. And for pleasure, difficulty is ఇవి a రెండు shadow. కూడాను అవినాభావ సంబంధమై ఉంటుంటాయి. Both are interrelated. కష్ట సుఖములు, పాపపుణ్యములు, నష్ట ఆదాయములు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. The pleasure and the pain, the profit and the loss are దీనికి మనం associated with each other. వెరవకూడదు అనేటువంటి ఒక ధైర్యంతో దానిని ముందుకు సాధిస్తూ వచ్చాడు. He went on pursuing his own path with all the ఈ resistance and విధంగా strength. తన యొక్క జీవితముని పరోపకార నిమిత్తమై, ప్రేమాన్వేషణ నిమిత్తమై, ప్రేమ ప్రచార నిమిత్తమై తన జీవితం అంతం గావించుకుంటూ వచ్చాడు. Jesus spent his life rendering service to mankind, sharing love with everyone. ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజరే, ఒక దూతనే. Every man is a messenger. ప్రతి మానవుడు కూడాను భగవంతుడు అంపినటువంటి యొక్క దూతనే. Every man is God sent messenger. అయితే దూత అనగా ఏమిటి? Then who is a messenger? భగవంతుని యొక్క సందేశమును జగత్తునకు ప్రచార ప్రబోధం చేయటమే దూత అనేటువంటి పేరు. The name messenger meant the one who propagates the message of God. కానీ ఈనాటి భగవంతుని యొక్క సందేశాన్ని జగత్తులో చాటేటువంటి యొక్క దూతలు చాలా కరువైపోయారు. Today, the messengers who spread the gospel of God are rare. భగవత్ సందేశానికి విరుద్ధమైనటువంటి మార్గములను ప్రచార ప్రబోధములు చేసి జగత్తును అనేక విధములుగా కల్లోలములకు పరిచేటువంటి యొక్క యమదూతలు తయారైపోతూ వచ్చారు. There are the messengers of the god of death Yama who spread all contradictory ideas and put us to ప్రతి difficulties. మానవుడు కూడా అవధూత కావాలని కానీ యమదూత కాకూడదు. Everyone should be Avadhuta or a saint, but not Yamaduta or the messenger of god of death. ఈనాటి మానవుడు అవధూత అనేటువంటి పేరుతో భగవంతుని సందేశాన్ని ప్రచారం గావించేటువంటి దూత అనే పేరుతో యమదూతలుగా తయారై అందరినీ హింసిస్తున్నారు. People in the name of the messenger of God, they are acting as the messengers of God of death, putting everybody to suffering. ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి మార్గము. It is just against the nature of human quality. మానవత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వం లోపల మనలో చాలా పొరపాటు పడుతున్నాము. We are mistaken to recognize human quality నైతిక within us. విలువలను ఏనాడు మనం పెంచుకుందామో అప్పుడే వ్యక్తిత్వానికి సరైనటువంటి విలువ కలుగుతుంది. The day when you develop love, you will have your own personality blossoming. నిజాయితీని మనము నిరూపించినప్పుడే మన వ్యక్తిత్వము వ్యక్తమవుతుంది. The day when you give value to integrity, your personality also will have value. అవ్యక్తమైన దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసినటువంటి మానవుడే వ్యక్తి అనేటువంటి పేరునకు సార్థక నామము. Vyakti are the individual, meaning the one who expresses, manifests the hidden ప్రతి divinity. మానవుని ఎందుకును అవ్యక్తమై, గూఢమై, నిగూఢమై ఉండినటువంటి దివ్యత్వము ప్రతి జీవి ఎందుకు కూడా ఉంటున్నది. In every person, in every being, there is present the principle of divinity which is hidden and latent. కనుకనే ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క సందేశాన్ని జగత్తులో చాటడానికి తగిన కృషి చేయాలి. Therefore, every human being must make an effort to propagate the message of God. ఈ విధమైనటువంటి యొక్క సందేశమును జగత్తునకు చాటి జగత్తును శాంతి భద్రతతో కాపాడటానికి పూనుకోవాలి. Therefore, everyone should determine to spread the message and ensure peace and security. ఇంతకంటే మరొక మార్గము లేదు. There is no other path beyond this. ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడే ఈ సందేశం అనేటువంటి దాంట్లో కూడా ఎట్టి సందేహము ఉంటుండదు. When you develop love, you can spread the message or sandesha, then you will not have sandeha or doubt. ఈనాటి ప్రేమతత్వం గుర్తించుకోలేనటువంటి మానవునికి సర్వ విధములైనటువంటి సందేహములు ఆవిర్భవిస్తున్నాయి. The one who does not know this love will entertain many doubts or sandeha. ఈ సందేహములు ప్రవేశించినప్పుడే వాడు సందిగ్ధావస్థలో మునిగిపోతున్నాడు. Because of this doubt, he is confused. అప్పుడే తాను పెడమార్గం పడుతున్నాడు. Then he proceeds along the wrong path. కాదు కాదు, భగవంతుని యొక్క సందేశము నిత్య సత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. God's message is pure, unsullied, and it is eternal truth. జీసస్ పుట్టినప్పుడు కూడాను ముగ్గురు అరేబియన్ రాజులంతా చేరారు. At the time of birth of Jesus Christ, 3 Arabian kings gathered. ఒక రాజు ఆ బిడ్డను చూచి ఇతను దైవమును ప్రేమించేటువంటి వాడిగా తయారవుతాడన్నాడు. One king said this child would grow into one who would love God. రెండవ రాజు చూచి దైవమే ఇతన్ని ప్రేమించబడతాడు అన్నాడు. The second king said God himself will love this child.
మూడో వాడు దైవమే ఇతనే దైవము అనుకున్నాడు. Third king said, he is God verily, and God is the child. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వాడు మెసెంజర్ ఆఫ్ గాడ్. The one who loves God is the messenger of God. భగవంతుని ప్రేమకు గురి అయినటువంటి వాడు ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. The one who is the recipient of divine love is the son of God. ఈ దివ్యతత్వాన్ని ఏకత్వంగా భావించుకొని ఆనందించేటువంటి వాడు ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్. The one who enjoys this principle of non-dualism is only he and కనుకనే God are మనం one. మొట్టమొదట భగవంతుని ప్రేమించేటువంటి యొక్క దూతలుగా తయారు కావాలి. Therefore first become messengers of God. అప్పుడే మెసెంజర్ ఆఫ్ గాడ్. Then you can call yourself messenger of God. మెసెంజర్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టుకోవటము, గాడ్ యొక్క సందేశాన్ని జగత్తుకు విరుద్ధంగా చాటంలో ఈ యొక్క సందేశం ఏమాత్రం అర్థం ఉండదు. Calling yourself as messengers of God and just to teach the opposite, then ఇట్టి the word వారందరూ loses meaning. మెసెంజర్స్ కారు, మిస్ ఇంజన్స్. Such people are not messengers, they are mis-engines. అనగా తన యొక్క దివ్యత్వాన్ని కోల్పోయినటువంటి వారు, Meaning they lost their divinity. దైవ వాణిని జగత్తునకంతా చాటడానికి పూనుకోవాలి. You should be determined to spread the voice of God. దైవ వాణి అన్ని కూడా మంచివే, The gospel of God is good. పరోపకార సంబంధమైనటువంటివే, They are related to దయాకరుణంతో కూడినటువంటివే, is one of నీతి compassion, నిజాయితీతో చేరినటువంటివే. one of integrity, ఇలాంటి దానిని morality. మనం ప్రచార ప్రబోధన సలపక అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడి వీటినే మనం ప్రచార ప్రబోధన సలుపుతున్నాం. Without propagating these principles of service, if you just to teach the things of injustice and falsehood, where you are acting in అన్నింటికంటే the ముఖ్యము opposite way. ప్రేమతత్వాన్ని ప్రచారం చేయాలి. Therefore, you should propagate these important ప్రేమ values. ఉన్న చోటు ద్వేషములకు అవకాశమే లేదు. Where there is God, there is no hatred. కనుకనే ఈనాటి మానవుని యందు ప్రేమ శూన్యమైపోవటం చేతనే ఈ దేశమైనటువంటి హృదయంలో ప్రతిష్ఠించుకొని పోయింది. Since there is no love in human heart, now it has given place to hatred. ఒక మానవునికి ఐకమత్యం అనేటువంటిదే లేదు. There is no unity between two persons. ఐకమత్యమే లేనప్పుడు ఆనందం ఏ రీతిగా అందుకోగలడు? When there is no unity, how can you be happy? కనుక ఆనందమే లేనప్పుడు ఈ దివ్యత్వాన్ని ఏ రీతిగా పొందగలడు? When you are not joyful, how can you be divine? అసాధ్యము. Impossible. ప్రేమ చేతనే సర్వమును మనం సాధించవచ్చు. You can achieve anything through love. కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక భగవంతుని యొక్క దూతనుగా భావించుకోవాలి. Therefore, every individual should consider himself as the messenger of God. ఈ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. We should make use of this, the messenger of God. స్వార్థరహితమైనటువంటి రీతిగా మనం ఈ జగత్తులో మనం జీవించాలి. We should lead a selfless life. ఇది అంత సులభం కాదని మీరు భావించవచ్చు. You may feel that it's not so easy. నిజముగా ఇంతకంటే సులభమైనటువంటి మరొక మార్గం లేదు. There is no other easier path than this. స్వార్థమే మనం అన్ని విధములు కూడా బాధింపు చేస్తుండాలి. It is selfishness that will put us to trouble. మానవుని అన్ని విధములకు కూడా కృంగింపజేస్తుండాలి. It will frustrate man. కృషింపజేస్తుండాలి. It will man to be కూలిపోయేటట్టుగా desperate. చేస్తుండాలి. He loses all spirit. ఈ స్వార్థమే మానవత్వానికి ఇంత ప్రమాదకరమైనటువంటి మార్గం It తెప్పిస్తుంటుంది. is selfishness that will put him to danger. స్వార్థరహితమైన ప్రేమ ఎట్టి అవకాశములు కూడాను దుర్గుణములకు అవకాశం ఇవ్వదు. Selfless love will never give scope to any vices. కనుక ప్రేమ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి. Therefore, we should use love for ప్రేమకై మనం love's sake. అర్పితం చేయాలి. We should offer love to love. కానీ ఈ ప్రేమకు మొట్టమొదట మనలో బంధుమిత్రులు అడ్డు తగులుతారు. The friends and relations come in between in the path of love. క్రమక్రమేణా ప్రపంచమే మనకు అడ్డు తిరుగుతుంది. And it is the one that turns against the very path of love. ఎవరు అడ్డు తిరిగినప్పటికీ పర్వాలేదు, ప్రేమకు మించినటువంటి ప్రాణం మనకు వేరొకటి లేదు. Anyone may come in between, there's nothing that is more than love. ప్రేమనే ప్రాణము. Love is life. ప్రేమ లేనటువంటి వాడు ప్రాణం లేని శవమే. The one without love is a dead corpse. కనుక ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమ కాక పరమత్ ప్రేమను కూడా మనము ప్రవేశపెట్టుకోవాలి. Therefore, in the place of worldly love, we should give way to divine love. కనుకనే ప్రేమ ప్రవాహాన్ని మన హృదయం నుండి ఆవిర్భవింప చేసుకోవాలి. We should see the love flows from our heart. ఇట్టి ప్రేమను ప్రచార ప్రబోధన చేయాలి. We should propagate such love. समस्त लोक